మీకు దమ్ముంటే, మీది నిజమైతే చెప్తున్న ఒక్క మాట మీరు రుజువు చేసుకోలేరు. ఇష్టం వచ్చినట్లు జోకర్ల చేత, ఎవడి చేత వీలైతే వాడి చేత ఏది కావాలంటే అది మాట్లాడిస్తున్నారే. ఉచ్చం నీచం అవసరం లేదా? ఆడపిల్ల అన్న ఇంగితం కూడా లేదా? వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారా? ఇంకా సాక్షి అట ఇప్పుడు తెలంగాణలో నాతో కలిసి పనిచేసిన వాళ్లకు ఫోన్లు చేసి షర్మిలమ్మకు వ్యతిరేకంగా మీరు మాట్లాడితే మేము మీకు కవరేజ్ ఇస్తామని ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళకు కవరేజ్ ఇస్తున్నారు. అక్కడ తెలంగాణ పార్టీలో నాతో కలిసి చేసిన వాళ్ళు మాకు ఫోన్లు చేసి అమ్మా మాకు ఇలా ఫోన్లు వస్తున్నాయి, మీరు వ్యతిరేకంగా మాకు చెప్తున్నారు. ఇంతగా దిగజారాలా రాజకీయాలు? ఇంతగా దిగరాల్సిన అవసరం ఉందా మీరు? ఏ సాక్షి? ఇదే సాక్షిలో ఏ సాక్షి అయితే ఇప్పుడు నా గురించి ఇంత దూషణలు చేస్తున్నారో, ఈ సోషల్ మీడియా అంతా ఇంతగా దూషిస్తున్నారో, ఇదే సాక్షిలో నాకు భాగం ఉంది. ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భాగం ఉందో ఆయన బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని రాజశేఖర రెడ్డి గారు నిర్ణయించారు. ఇది రాజశేఖర రెడ్డి గారి నిర్ణయం. ఏ సాక్షిలో అయితే నాకు సమాన భాగం ఉందో అదే సాక్షిని వాడుకొని ఈ రోజు నా మీద వ్యతిరేకంగా మీరు ఇంత దూషిస్తారా? ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా? ఇంత నీచంగా ప్రవర్తిస్తారా? ఇంత అవసరం ఉందా? ఇంత నీచానికి దిగజాల్సిన అవసరం ఉందా? ఈ రోజు వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నా. నేను ఇష్యూల మీద మాట్లాడుతున్నా. మీరు స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు కొట్లాడలేదు అని నేను నిలదీస్తున్నా. మీరు పోలవరం కోసం ఎందుకు కొట్లాడలేదు, ఎందుకు తేలేదు అని నేను అడుగుతున్నా. బీజేపీతో మీకు దోస్తీ ఉంది, మీరు బానిసలుగా ఉన్నారు. మనకు రాజధాని ఏమైంది, మన బిడ్డలకు ఉద్యోగాలు ఏమైనాయి, కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఎందుకు లేదు అని నేను ప్రశ్నిస్తుంటే ఒక్కసారైనా ఒక ఇష్యూ మీద మీరు సమాధానం చెప్పకుండా రోజుకొక జోకర్ చెప్పిస్తారు. అది మళ్ళీ సోషల్ మీడియాలో మొత్తం పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. బుద్ధి, ఇంగితం, జ్ఞానం ఏదైనా ఉందా? ఇంత నీచానికి దిగజారాలా? విలువలు, విశ్వసనీయతలు అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా, మరి మీకు లేవా విలువలు, విశ్వసనీయతలు? ఆలోచన చేయాలి. తెలుగు ప్రజలు పిచ్చోళ్ళు కాదు, అన్ని గమనిస్తున్నారు, అన్ని చూస్తున్నారు. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. రాజశేఖర రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలా రెడ్డి. నా పేరు ఇదే, నా ఉనికి ఇదే. ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా, ఎవరు గీ పెట్టినా నేను వైఎస్ షర్మిలా రెడ్డి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడికి వచ్చాం. నా గుండెలో నిజాయితీ ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాళ్ళ హక్కులు కల్పించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు తన పుట్టినింటిలో ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టింది. నిలబడుతుంది, కొట్లాడుతుంది. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. పోలవరం వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. మన రాష్ట్రానికి, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అంతవరకు రాజశేఖర రెడ్డి బిడ్డ తన పుట్టింటి నుంచి కదలదు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, ఎంత చేసుకుంటారో చేసుకోండి, ఏం పిక్కుంటారో పిక్కోండి. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఖబర్దార్. జోహార్ వైఎస్ఆర్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మీలో ఒక వ్యక్తి, మీతో కలిసి ఉన్నటువంటి ఒక వ్యక్తి, మీతో సహజీవనం చేస్తున్నటువంటి ఒక వ్యక్తికి మనం అభ్యర్థిగా నిలబెడుతున్నాం. కాబట్టి తప్పకుండా ఈ 2 సార్లు ఏదో తప్పిపోయి గెలిచారే కానీ విజయం అన్నటువంటిది తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపే ఉంటుంది, గెలిచి తీరుతాము అన్నటువంటి విషయాన్ని మీకు తెలియదు. ఎన్నికల్లో షర్మిల గారి ప్రభావం ఎంత మేర ఉంటుంది? అంటే ప్రతిరోజు ఏదో ఒక రకంగా విమర్శిస్తున్నారు, దాన్ని ఎలా తీసుకుంటారు? నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం. నేను కాదు కదా, ఈ తరం కాదు కదా, వచ్చే తరాలు, భావి తరాలు కూడా ఈ యొక్క కనీసం ఒక 100 సంవత్సరాల పాటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని, ముఖ్యంగా సోనియా గాంధీ గారిని, ఆమె కుమారుణ్ణి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించరు. ఎందుకంటే ఒక
భాషా ప్రయుక్త రాష్ట్రాలని చెప్పి గౌరవ అప్పటి ప్రధానమంత్రి గారు జవహర్లాల్ నెహ్రూ గారు ఒక ప్రిన్సిపల్ ఆధారంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు నిర్మించిన తర్వాత దాన్ని డీవియేట్ అయి ఒక రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని తెలుగు ప్రజలను విడదీసినటువంటి ద్రోహం ఒక్క సోనియా గాంధీ వచ్చేసింది. అది కాంగ్రెస్ పార్టీయే చేసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్న దానికి రాబోయేటటువంటి ఇది ఒక చరిత్ర. కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఒక చరిత్ర పుటల్లోకి వెళ్ళిపోయింది. తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నటువంటిది ఒక కల మాత్రమే, ఎటువంటి పరిస్థితుల్లో రాదు. ఎవరు ఆ పార్టీని రిప్రజెంట్ చేసినా, ఎవరు దాన్ని పైకెత్తాలన్నా కూడా ఎత్తగలిగేటటువంటి పరిస్థితిలో ఉండరు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 0.5% వచ్చిందా? 1% వచ్చింది. 50% పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ 49.5% వచ్చింది పోయినసారి. ఈసారి 50% పైన వస్తుంది. 50% పై చిలుకు వచ్చేటటువంటి సాధించుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1%, 0.5% ప్రభావితం చేసినంత మాత్రాన ఏ నష్టం ఉంటుంది? మీరే చెప్పండి. అంటే ఇక్కడ షర్మిల గారు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు పార్టీ పరంగా. ఎవరు కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అన్నటువంటిది మంచిది కాదు. కుటుంబ వ్యవహారాలే, రాజకీయాలే. రాజకీయాల్ని కుటుంబ వ్యవహారాలని ముడిపెట్టడం అన్నటువంటిది సత్సాంప్రదాయం కాదు అన్నటువంటిది నేను చెప్తాను. 2014-2019లో ఇక్కడ చేనేతలకు కానీ నాకు బీసీలకు కానీ ఎందుకని ఇవ్వలేదు? అదే కదా నేను చెప్పాను. ఇప్పుడు గతంలో ఓసీకి ఇచ్చాం, ఈరోజు మనం బీసీ ఓటమి భయం అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండదు. ఇక్కడ ఒక్క మంగళగిరిలోనే కాదు, మీరు మొత్తం రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు తీసుకోండి. 175 నియోజకవర్గాల్లో మేము ఎంతమంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకి, మైనారిటీస్కి ఇస్తున్నాము, తెలుగుదేశం పార్టీ ఎంతమందికి ఇస్తుందనేది ఒక్కసారి పోల్చి చూసుకోండి. అప్పుడు మీకే తెలుస్తుంది. ఎక్కడెక్కడైతే ఏ సామాజిక వర్గం ప్రాధాన్యత ఎక్కువ ఉందో, బలంగా ఉందో ఆ సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం కల్పించేటటువంటిదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీ. ఇక్కడ వైఎస్ఆర్ ఇక్కడ మంగళగిరిలో వేవర్స్కి ఇచ్చాం. ఎక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటే అక్కడ ముస్లిమ్స్కి ఇస్తున్నాం. ఎక్కడైతే మిగతా యాదవ్ సామాజిక వర్గం ఉందో అక్కడ ఇస్తున్నాం. అట్లా ఎక్కడెక్కడ మొత్తం 144 బీసీ సామాజిక వర్గాలు ఉన్నాయి. 144 బీసీ సామాజిక వర్గాల్లో ప్రధానంగా ఉండే సామాజిక వర్గాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్నటువంటిది రజకులకు ఇస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరికి రిప్రజెంటేషన్ కల్పించగలమో వాళ్ళందరికీ కూడా కల్పిస్తా ఉన్నాం. మంగళగిరిలో ఎస్సీ లోట్లే